హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్లో ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే రీసెంట్గా మనం చూస్తున్నాం ఐజీఓటీ కర్మయోగిలో మనం కోర్సెస్ కంప్లీట్ చేయాలని మనకి మెసేజెస్ వస్తూ ఉన్నాయి. సో ఈ కర్మయోగిలో మనం చేసేటువంటి కోర్సెస్కి అవి సర్టిఫికెట్స్ కూడా ఇస్తూ ఉంటుంది. సో దాన్ని కంప్లీట్ చేయడానికి మనం ఈజీ వేలో ఎలా ఒక కోర్సుని కంప్లీట్ చేయాలి, ఎలా ఒక సర్టిఫికేట్ని జనరేట్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. సో ఒకసారి మీరు నాకు చూడండి, పైన ఇన్ ప్రోగ్రెస్లో 12 కనిపిస్తుంది, సర్టిఫికేట్స్లో 59 కనిపిస్తున్నాయి. అలాగే నా లెర్నింగ్ అవర్స్, కర్మ పాయింట్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మనం ప్రధానంగా కోర్స్ చేయాల్సినటువంటి సెక్షన్ ఎక్కడుంది అంటే కింద మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ అప్కమింగ్ పక్కన ఓవర్ డ్యూ అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే ఇక్కడ ఓవర్ డ్యూలో ఉన్నటువంటి కోర్సెస్ని మనం ప్రధానంగా చేయాలి. ఈ కోర్సెస్ అన్నీ కూడా మనం చేయాల్సిన కోర్సెస్. ఈ ఓవర్ డ్యూలో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ కూడా మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని మనం ఈ కోర్సుని కంప్లీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ కోర్స్ ఇక్కడ ఏముంది, డ్రైవింగ్ సక్సెస్ఫుల్ టెక్నాలజీ అడాప్షన్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్ అని ఉంది. సో దీన్ని నేను ఓపెన్ చేసిన తర్వాత ప్రధానంగా మనకి ప్రైమరీ 3 భాగాలు కనిపిస్తున్నాయి. ఒకటి అబౌట్, 2 కంటెంట్, 3 స్టార్ట్ డిస్కషన్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీకు కంటెంట్ని క్లిక్ చేసుకోండి. ఎప్పుడు కూడా మీరు కంటెంట్ని చూడండి ఫస్ట్, అంటే అది ఏమేమి ఉంది దాంట్లో అనేది మీకు కనిపిస్తుంది దాంట్లో. సో కంటెంట్లో ఎప్పుడు కూడా మనకి ఏముండాలి అంటే ఒక వీడియో, ఒక అసెస్మెంట్ ఉందనుకోండి, మన పని తొందరగా అయిపోద్ది అనమాట. సో ఇది మనం ఓపెన్ చేసిన వెంటనే అదృష్టవశాత్తు ఒక వీడియో ఉంది, ఒక అసెస్మెంట్ ఉంది, అంతే కదా. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి ప్లే చేయాలంటే అవ్వదు. ఎందుకని, ఫస్ట్ మీరు దీంట్లో ఎన్రోల్ అవ్వాలి. సో ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అయిన తర్వాత మీకు వీడియో స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోని జస్ట్ మొత్తం అంతా ముందుకు డ్రాగ్ చేసేస్తున్నాను చూడండి. నేను జస్ట్ లాస్ట్లో కొంచెం ముందు వదులుతున్నాను, ఓకేనా. సో అంటే ఒక 50 సెకండ్స్ ప్లే చేయండి. సో 50 సెకండ్స్ ప్లే చేసిన తర్వాత ఏమవుతుంది అనేది మనం చూద్దాం, ఓకేనా. నేను 10 సెకండ్స్ కూడా ముందు జరిపేస్తున్నాను. 10 సెకండ్స్ ఫార్వర్డ్ చేశాను, 10 సెకండ్స్ ఫార్వర్డ్ చేశాను. 9 సెకండ్స్లో ఈ కోర్స్ కంప్లీట్ అయింది. సో ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది, బ్లూ కలర్లో ఉన్నటువంటి బాక్స్లో మనకు టిక్ మార్క్ వస్తుంది. సో కింద మనకి నెక్స్ట్ ఫైనల్ అసెస్మెంట్ ఉంది. సో ఇందులో మనం ఇప్పుడు అసెస్మెంట్ చేయాలనుకుంటున్నాం కదా, దీంట్లో మీరు ఏ ఆన్సర్ పెట్టినా కూడా అది తీసుకుంటుంది. మీరు ఏ ఆన్సర్ పెట్టండి, ఓకేనా. మీరు ఏ ఆన్సర్ పెట్టినా ఎటువంటి ప్రాబ్లం లేదు దానికి. ఎందుకనంటే అది మనం చూసామా చేసామా అని కాదు, ఎటువంటిది పెట్టినా కూడా అది తీసుకుంటుంది అనమాట. సో నేను 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను, ఓకేనా. సబ్మిట్, ఓకే, సబ్మిట్ చేశాను చూడండి. సో ఇక్కడ నేను సబ్మిట్ చేసిన తర్వాత క్యాలిక్యులేటింగ్ అని చెప్పేసి ఏమంటుంది, మనకి అసెస్మెంట్ రిజల్ట్ అని చెప్పేసి నాట్ పాస్డ్, యూ మే రీఅటెంప్ట్ ద ఎగ్జామ్స్ అని ఇచ్చింది, అవునా. సో రీఅటెంప్ట్ టెస్ట్లోకి వెళ్ళండి, స్టార్ట్ అసెస్మెంట్, ఓకేనా. సో నెక్స్ట్ 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 నేను అన్నీ ఏం చేస్తున్నాను చూడండి, కొంచెం ఎక్కువగా ఉన్నటువంటిది, పెద్దగా ఉన్నటువంటి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో అలా సెలెక్ట్ చేసామనుకోండి, ఉన్నటువంటి వాటిలో పెద్ద వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటే చూడండి 60% అసెస్మెంట్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకేమి ఇచ్చారు, అసెస్మెంట్ రిజల్ట్ కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ పాస్డ్ అని చెప్పేసి మనకు వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మనకి వచ్చిన తర్వాత మనం బ్యాక్కి వెళ్ళిపోవటమే ఇంకా, ఓకేనా. సో అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయింది, ఫినిష్ చేసాం. సో దీనికి స్టార్ రేటింగ్ ఇవ్వండి, డన్ కొట్టండి. సో మీరు బ్యాక్ వెళ్తే ఆటోమేటిక్గా ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేసుకోండి, బ్యాక్ వెళ్ళి ఒకసారి దీన్ని. సో ఇక్కడ మనం ఈ కోర్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి, సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఒక సర్వే కూడా ఉంటుందన్నమాట. సో ఆ సర్వే కూడా ఒకసారి సర్వే కూడా ఇచ్చేసేయండి, అన్నీ 5 రేటింగ్ ఇచ్చేసేయండి. సజెషన్స్ అంటే నో అని పెట్టండి. సో నెక్స్ట్ సబ్మిట్ కొట్టండి. సో సర్టిఫికేట్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రజెంట్ మనం బ్యాక్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఒకసారి దాన్ని రీస్టార్ట్ చేసుకున్నా లేదా బ్యాక్కి వెళ్ళి దీంట్లోకి వచ్చిన మనకి ఆటోమేటిక్గా మన కోర్స్ సర్టిఫికేట్స్ అనేటువంటివి ఒకసారి మనం చూసుకుంటే 60 సర్టిఫికేట్స్ వచ్చినాయి చూడండి. సో ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ అనేటువంటిది మారిపోతుంది. మన యాక్టివిటీస్లో చూసుకుంటే ఇక్కడ మనకి 60 సర్టిఫికేట్స్ కనిపిస్తుంది, అంటే ఒక కోర్స్ కంప్లీట్ అయిపోయిందంటే లెక్క అనమాట. సో ఈ కోర్స్ నేను ఇప్పుడు ఎంతసేపట్లో కంప్లీట్ చేశాను. సో మీరు కూడా అంతే. ఇక్కడ ప్రధానంగా మీరు కోర్స్ని వీడియో అండ్ అసెస్మెంట్ అనేది తీసుకోండి. అలాగే అసెస్మెంట్ అయిపోయిన తర్వాత ఆ టిక్ మార్క్ అన్నీ కూడా కొంచెం పెద్ద ఆన్సర్స్ ఉండేటువంటి వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు దాన్ని చూసుకుంటే ఆటోమేటిక్గా మీ కోర్సెస్ అనేటువంటివి ఇలా మీరు తొందరగా ఫాస్ట్గా మీరు కోర్సెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఓవర్ డ్యూలో ఉన్నటువంటి కోర్సెస్లో మీరు చెప్పాను కదా,
ఇప్పుడే మీకు ఇంకొక ఓవర్వ్యూ కోర్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను కంటెంట్ ఉంది. కంటెంట్లో చూడండి, ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిని మీరు సెలెక్ట్ చేసుకోకండి, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. సో అలాగే ఇంకా కోర్స్కి వెళ్ళాను. ఈ కోర్స్ చూడండి, ఇక్కడ మనం కంటెంట్ చూసుకుంటే ఒక ఐటెం ఉంది, ఏంటి, వీడియో అసెస్మెంట్. సో ఇలాంటి వాటిని మీకు ఏంటి అంటే తొందరగా అయిపోతాయి అన్నమాట కోర్సెస్ అన్నీ కూడా. సో ఇటువంటి వాటిని సెలెక్ట్ చేసుకోండి. వీడియోస్ ఉన్నటువంటి వాటిని, వీడియోస్ అండ్ అసెస్మెంట్ ఉండేటువంటి కోర్సెస్లో ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు చెప్పాను కదా, ఇప్పుడు అలాగో పెద్ద ఆన్సర్స్ ఉన్నటువంటివే ఆటోమేటిక్గా దాని ఆన్సర్స్ అవుతాయి. కాబట్టి ఆ రకంగా మీరు కోర్సెస్ చేసుకుంటే ఫాస్ట్గా మీ యొక్క కోర్సెస్ని కంప్లీట్ చేసుకుని సర్టిఫికేట్స్ని మీరు పొందవచ్చు అనమాట. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వర్మ క్లాస్ రూమ్ని. ఉంటాను, మీ సురేష్ కుమార్ వర్మ.